బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు పీఆర్ఓలపై అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రతి నేతలపై కూడా దృష్టి పెట్టడం కంటే పేద ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్న వైసీపీ నేత అంబటి మురళితో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు వరకు వైసీపీ నేతలని కానీ కార్యకర్తలు అలాగే సిపిఆర్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిపిఆర్ఓ అతను కూడా అరెస్ట్ చేయటం రాత్రి నుంచి కూడా ఇబ్బందులకు గురి చేస్తూ కూడా ప్రస్తుతానికి కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అసత్య ఆరోపణల నేపథ్యంలో పోస్టులు పెట్టారన్న నెపంతో కుప్పంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి ఏదైతే అంబటి మురళి గారు ఉన్నారో ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు వైసీపీ ఏదైతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నేతలను కానీ కార్యకర్తలని అలాగే లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు పిఆర్ఓలను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటారు? ఏంటి అసలు ఈ వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండగా ఉన్న తప్పిదాలు వాళ్ళు కనిపెడతం మూలంగానా లేకపోతే ఏమంటారు అసలు? దీనికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ తప్పిదాలు చేసింది అనేది కాదు. వీళ్ళు ఎన్నికలప్పుడు ఎప్పుడైతే మరి సంక్షేమ కార్యక్రమాల మీద ఏదైతే తీర్చలేని హామీలు రూపాయికి 5 రూపాయలు ఇస్తామనే పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేశారో ఆ రోజే వాడికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. అందుకే రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్లో కొన్ని చట్టాలు తయారు చేసుకుని వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కనుక డైవర్ట్ చేసి ప్రజా గొంతుకొని నొక్కేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళాన్ని తొక్కేయాలని ప్రయత్నమే ఈ రెడ్ బుక్ చేయడం వల్ల ఆ సంక్షేమ కార్యక్రమాలు అడగపోకుండా ఉంటారు అనేది. ప్రజావాణి ప్రజలు సమస్యలు వివరించేందుకు ప్రజలకు కానీ అటు అధికార పార్టీకి తెలిసే విధంగా మీరు ప్రయత్నిస్తున్నందుకు ఈ అరెస్టులు కానీ ఇవన్నీ ముందుకు వస్తున్నారంటారా? అంటే ప్రజల్లోకి వెళ్లకుండా 100కి 100 పాళ్ళు నిజమండి ఇది. ఉదాహరణకి పొన్నూరులో నా మీద ఇప్పటికి 14 నుంచి 15 కేసులు పెట్టారు. ఎందుక అంటే గుంటూరు ఛానల్ తెగి పొలాలు మునిగిపోయినాయి అని నేను అన్నానని దాని మీద ఒక కేసు. ఇట్లా ఏ కేసు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి మా ఎంపీపీని అరెస్ట్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి ప్రశ్నించాననేది ఒక కేసు. నిన్నగాక మొన్న మా పార్టీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు మరి తెలుగుదేశం వారు కొడితే పెట్టలేదని వాళ్ళని ప్రశ్నించానని మరో కేసు. ఇలా నేనేమంటున్నానంటే ఏదైతే వారిని ప్రశ్నిస్తున్నామో ఆ క్రమంలోనే శాసనసభకు నేను 2వ అత్యధిక ఓట్లు సాధించి పొన్నూరు నియోజకవర్గంలో అభ్యర్థి మీద కేసులు పెడుతున్నారంటే సామాన్య ప్రజానీకాన్ని గళం నొక్కేయటానికి తొక్కేయడానికే ఈ కేసులు పెడుతున్నారు కనుక వీటిని ఎదిరించి ప్రభుత్వం మీద ఇప్పటికీ యాంటీ ఇన్కంబెన్సీ ముదిరిపోయింది కనుక ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది, ప్రజా వాణి వినిపిస్తుంది. ముందు రానున్న రోజులు ఇలాగే దాడులు కనుక జరుగుతూ ఉంటే అంటే అరెస్టులు చేయటం కానీ అలాగే మీకు సంబంధించిన పార్టీ నేతల మీద కార్యకర్తల మీద, అంటే ప్రస్తుతానికి మొన్నటి చూసుకుంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి ఆఫీస్ మీద కూడా దాడి జరిగిన పరిస్థితి. అంటే ఇలాంటివన్నీ సృష్టిస్తే మీరు భయపడి లోపలే ఉంటారని అనుకోవచ్చు అంటారు వాళ్ళు? అంటే వాళ్ళు అనుకునే సిద్ధాంతం అయితే అది అనుకుంటున్నారు. కానీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన తర్వాత పర్టికులర్గా గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశానికి వచ్చిన చెడ్డ పేరు, ఒక కేంద్ర మంత్రికి స్థానిక శాసనసభ్యులకు వచ్చినటువంటి చెడ్డ పేరు, తెలుగుదేశం కోర్ ఇది నడిపిస్తుంది అనేది ఈ శాంతి భద్రతలు అంత పెద్ద వ్యక్తి అంత పర్సనాలిటీ మీద జరగడం వల్ల ప్రజా వాళ్ళు బాగా అన్పాపులర్ అయిపోయారు. వాళ్ళు ఎంత చేసినప్పటికీ వాళ్ళ ఉద్దేశం ఒకటి కానీ జరుగుతున్నది ఒకటి. దానివల్ల ఇంకా తీవ్ర నష్టం జరిగి తెలుగుదేశం పార్టీ మట్టి కొట్టుకుపోవడం ఖాయం. ఇది మొత్తంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు. వైసీపీ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది. అలాంటి దానికి సంబంధించి పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే మా మీద అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి అంబటి మురళి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.